హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు చేసే పనుల్లో కొన్ని పనులు సరిగ్గా చేస్తూ ఉంటాం, మరికొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అయితే మనం చేసే పనుల్లో ఏది తప్పు ఏది కరెక్టు అని మనకు తెలియదు. అయితే నార్మల్గా రోజు చేసే పనుల్లో ఎప్పుడు బ్రష్ చేయాలి, ఎప్పుడు చేయకూడదు. అలాగే భోజనం తర్వాత మనలో చాలామంది వెంటనే నీరు త్రాగుతూ ఉంటారు. అలాగే మన చెవులను బర్స్తో శుభ్రం చేయడం మరియు మనలో స్నానం చేసేటప్పుడు సబ్బుతో ముఖాన్ని రుద్దుతూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న తప్పులు మన ఆరోగ్యం పైన చాలా హానికరం అవుతాయి. ఇలాంటి మన రోజువారీ పనుల్లో చేసే తప్పుల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక ఈ విషయాల గురించి తెలియకపోతే ఈ వీడియో చివరి వరకు చూడడం మర్చిపోవద్దు. నెంబర్ 1, భోజనం చేసిన వెంటనే పడుకోవడం. మనలో చాలామంది లేటుగా భోజనం చేస్తూ ఉంటారు. దీని కారణం వలన తిని వెంటనే పడుకుంటారు. దీని కారణం రోజు వారి పని ఒత్తిడి వలన శరీరం అలసిపోయి ఉండవచ్చు. ఇంకొంతమందికి నిద్రపోవడం ఇష్టం కారణం కావచ్చు. కానీ భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోవడం వలన మన శరీరంపై చాలా దుష్ప్రభావం పడుతుంది. ఎందుకంటే నార్మల్గా మనం భోజనం చేసిన తర్వాత పడుకోవడం వలన మనం తీసుకున్న ఆహారం కడుపులోనికి వెళ్లాల్సిన ఆహారం ఫుడ్ పైప్లోనే ఉండిపోతుంది. దీని వలన ఆహారం జీర్ణం కాదు. దీని వలన క్యాలరీస్ బర్న్ అవ్వాల్సిన పోయి ఫ్యాట్ పెరిగిపోతుంది. ఇదే కాకుండా చెస్ట్ పెయిన్, కడుపు నొప్పి, గుండె నొప్పి మరియు మనం పడుకునేటప్పుడు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. మనకి సరిగ్గా నిద్ర పట్టకపోవడం వలన రోజు మొత్తం శరీరం మొత్తం లేజీగా అలసటగా ఉంటుంది. సో అందుకే మనం సాధారణంగా భోజనం నిద్రపోవడానికి 2 గంటల ముందుగానే చేయాలి. భోజనం చేసిన తర్వాత కొంచెం సేపు వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. దీని వలన మనం తీసుకునే ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. నెంబర్ 2, మనం ప్రతిరోజు యూజ్ చేసే వస్తువులను శుభ్రంగా ఉంచకపోవడం. రోజువారీగా మనం చాలా వస్తువులను యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మొబైల్ ఫోన్స్, టీవీ రిమోట్స్, స్విచ్చెస్, పిల్లోస్ అండ్ బెడ్షీట్స్. కానీ మనలో చాలా మందికి మన రోజు యూజ్ చేసే వస్తువులను చాలా తక్కువ మంది క్లీన్ చేస్తారు. అయితే మీకు తెలుసా, ఈ చిన్న చిన్న వస్తువులను క్లీన్ చేయడం వలన పెద్ద పెద్ద జబ్బుల నుండి తప్పించుకోగలుగుతారు. ఉదాహరణకి మొబైల్ ఫోన్స్, స్విచ్చెస్ తీసుకుంటే వీటి మీద కొన్ని వేల మైక్రో బ్యాక్టీరియాలు మనకు తెలియకుండా కనిపించకుండా ఉంటాయి. మనం టచ్ చేసిన వెంటనే మన బాడీలో ఎంటర్ అయిపోతాయి. అలాగే మనం ప్రతిరోజు యూజ్ చేసే బెడ్షీట్స్ అండ్ పిల్లోస్, ఇందులో చాలా డెడ్ సెల్స్ అండ్ డస్ట్ ఉంటుంది. దీని వలన మన ఇమ్యూనో సిస్టమ్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని వలన మనం తొందరగా జబ్బు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం డైలీ యూజ్ చేసే వస్తువులను శానిటైజ్ లేక క్లీన్ చేయడం మర్చిపోవద్దు. నెంబర్ 3, తుమ్ము మరియు దగ్గు వచ్చినప్పుడు తప్పనిసరిగా చేయిని అడ్డం పెట్టుకోవడం. మనలో చాలా మందిలో తుమ్ము మరియు దగ్గినప్పుడు హ్యాండ్స్ని తప్పకుండా పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం కరెక్టేనా? అసలు వైద్యులు ఏం చెప్తున్నారు రండి తెలుసుకుందాం. మనకి దగ్గు వచ్చినప్పుడు లేదా తుమ్ము వచ్చినప్పుడు మనలో చాలా మంది హ్యాండ్స్ని అడ్డంగా పెట్టుకుంటారు. దీనికి కారణం తుమ్ము వచ్చినప్పుడు లేదా దగ్గు వచ్చినప్పుడు లోపల ఉండే బ్యాక్టీరియాలు బయటికి కొన్ని వేల సంఖ్యలో వస్తాయి. అలాంటప్పుడు మనం హ్యాండ్స్ని పెట్టినట్లయితే తిరిగి ఆ బ్యాక్టీరియాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే హ్యాండ్స్ ఎప్పుడు కూడా పెట్టకుండా క్లీన్ గా ఉండే టిష్యూ యూజ్ చేస్తే మంచిది. తర్వాత ఆ టిష్యూని డిస్ట్రాయ్ చేయడం మంచిది. నెంబర్ 4, భోజనం చేసిన వెంటనే వాటర్ తాగడం. మనలో చాలా మందికి భోజనం చేసేటప్పుడు ఆహారంతో పాటు వాటర్ని తాగడం అలవాటు ఉంటుంది. అయితే మీకు తెలుసా, ఇలా చేయడం మన ఇమ్యూనో సిస్టమ్ మరియు డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హానికరం. ఇది ఎలా, ఎప్పుడు తెలుసుకుందాం. భోజనం చేసిన తర్వాత వెంటనే హైడ్రోక్లోరైడ్ యాసిడ్ అలాగే ఇలాంటిది మరొక యాసిడ్ ఉత్పన్నమవుతాయి. ఈ యాసిడ్స్ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. అలాంటప్పుడు మనం ఈ వాటర్ తీసుకున్నప్పుడు ఈ యాసిడ్లో వాటర్ కలిసిపోతుంది. దీని కారణం జీర్ణం చేయాల్సిన యాసిడ్స్ ప్రభావం తగ్గిపోతుంది. దీని వలన మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. ఈ కారణాలతో మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ చెడిపోతుంది. అందుకే మనం భోజనం చేసిన వెంటనే వాటర్స్ ని తీసుకోకూడదు. ఒకవేళ వాటర్ తీసుకోవాలంటే 1 లేదా 2 సిప్స్ మాత్రమే తీసుకోవాలి. నెంబర్ 5, అవసరానికన్నా ఎక్కువ టూత్ పేస్ట్ తీసుకోవడం. మనం ఎంత ఎక్కువ టూత్ పేస్ట్ తీసుకుంటే అంత ఎక్కువ టీత్ క్లీన్ అవుతాయని అనుకుంటారు. కానీ నిజానికి అది చాలా ప్రమాదం. ఎందుకో తెలుసా, టూత్ పేస్ట్ ని తయారు చేయడానికి సోడియం క్లోరైడ్ అలాగే ప్రోప్లైన్ గ్లైకోల్ లాంటి కెమికల్స్ ని యూజ్ చేస్తారు. అందుకే మనం బ్రష్ చేసేటప్పుడు నురగ వస్తుంది. కానీ మీకు ఈ విషయం తెలుసా, సోడియం క్లోరైడ్ కెమికల్స్ ర్యాట్ ని అంటే ఎలుకల్ని చంపడానికి కూడా యూజ్ చేస్తారు. కానీ అది అబద్ధం కాదు, నిజమే. సో మీరు ఆలోచించండి, టూత్ పేస్ట్ ఎక్కువగా యూజ్ చేయడం వలన టీత్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో. అలాగే ఇంకో విషయం, ఎక్కువ పేస్ట్ ని యూజ్ చేయడం వలన టీత్ క్లీనింగ్ తర్వాత విషయం ఉన్న పళ్ళు కూడా బలహీనపడతాయి. అందుకే ఎప్పుడు గానీ బఠానీ గింజంత మాత్రమే యూజ్ చేయాలి. దీనికి తోడు మనలో చాలా మందిలో మాట్లాడేటప్పుడు నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే రోజులో 2 సార్లు బ్రష్ చేయడం తప్పనిసరి. దీని వలన దుర్వాసన రావడం తగ్గుతుంది.